సుమిత్రను దాచిపెట్టి దశరథకి అడ్డంగా దొరికిపోయిన జోష్న. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఒకవేళ గ్రాని అన్నట్టు రిపోర్ట్స్ బయటపడిన తర్వాత నా పరిస్థితి ఏంటి? అటు నాన్న చూస్తే చాలా కోపంగా ఉన్నాడు. ఈసారి గనక రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోతే దశరథ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేము అన్నట్టు తాత కూడా చెప్పాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిజంగా ఈసారి కూడా నెగిటివే వస్తాయి కదా. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ చూసి నన్ను ఏం చేస్తారో అర్థం కావడం లేదు, నాకు చాలా భయంగా ఉంది అంటూ జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, భయపడుతూ కూర్చుంటే నా జీవితమే నాశనమైపోతుంది. ఈ సమస్యకి ఏదోటి మార్గం చూపించాలి. ఇందాక గ్రాని చెప్పింది కదా, ఈ సమస్యకి రెండు మార్గాలు. ఒకటి రిపోర్ట్స్ రాకపోవడం, రెండు సుమిత్ర లేకుండా పోవడం. మొదటిది ఎలాగో జరగదు, రెండోదైనా జరిగేలా చెయ్యాలి. గ్రాని చెప్పినట్టు అమ్మని గనక కనిపించకుండా చేస్తే ఈ సమస్యకి పరిష్కారం లభించినట్టే. ఎందుకంటే అమ్మ ఉంటేనే కదా ఈ టెస్ట్లు, ఈ గోలంతా. ఈ గోల ఏది లేకుండా ఉండాలి అంటే అమ్మని కనిపించకుండా చెయ్యాలి. నేను నార్మల్గా నటించాలి. నా మీద ఎలాంటి అనుమానం రాకుండా చెయ్యాలి అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జోష్నకైతే ఒక ఐడియా వస్తుంది. ఒక లెటర్ అయితే సుమిత్ర హ్యాండ్ రైటింగ్ కాపీ చేసి అదైతే రాస్తుంది. నేను ఈ ఆపరేషన్ జరగకపోతే చచ్చిపోతానని తెలుసు, అలాగని నా కూతుర్ని ఇబ్బంది పెట్టి నేను ఈ ఆపరేషన్ జరిగేలా చెయ్యాలి అనుకోవడం లేదు. నాకు ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి జోష్నని మీరు కోప్పడుతూనే ఉన్నారు, తనని ఏదోటి అంటూనే ఉన్నారు, తన మన కూతురు కాదు అన్నట్టు అనుమానం పడుతున్నారు. అవన్నిటికి జోష్న ఎంత బాధపడుతుందో ఒక కన్న తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అందుకని ఈ సమస్యలన్నీ ఉండకూడదని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు, నేను లేను కదా అని జోష్నని పట్టించుకోవడం మానేయకండి, జోష్నని బాగా చూసుకోండి, అదే నా చివరి కోరిక అంటూ ఇక సుమిత్ర రాసినట్టు లెటర్ అయితే రాస్తుంది జోష్న. అమ్మయ్య, ఈ లెటర్ డాడీకి కనిపించేలా పెట్టి నేను అమ్మని దాచిపెడితే ఖచ్చితంగా అమ్మే ఈ బాధంతా పడలేక ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుని వెతుకుతూ ఉంటారు. ఇక ఈ రిపోర్ట్స్ గొడవ ఉండదు, ఏ గొడవ గోల ఉండదు అంటూ ఇక నిర్ణయించుకుంటుంది జోష్న. అయితే తన ప్లాన్ ప్రకారమే ఆ లెటర్ అయితే ఇక దశరథకి కనిపించేలా అయితే పెడుతుంది. ఇక సుమిత్ర నిద్రపోయే సమయంలో ఎవరూ లేని టైంలో సుమిత్రనైతే తీసుకువెళ్ళిపోతుంది. సుమిత్రనైతే తనకి తెలిసిన చోట ఒక దుక్కునైతే బంధిస్తుంది. ఇంతలో మరుసటి రోజు ఉదయాన్నే ఆ లెటర్ చదివి దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. సుమిత్ర, ఏమైంది సుమిత్ర, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటూ పెద్దగా అరుస్తూ ఉండగా అప్పుడే ఇక సింహనారాయణ, పారిజాతం అందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఏమైంది, ఏం జరిగింది, ఎందుకురా అలా బాధపడుతున్నావు అంటూ సింహనారాయణ అనగానే సుమిత్ర ఎంత పని చేసిందో చూడండి నాన్న, నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది, తన కోసం వెతకొద్దని లెటర్ రాసి పెట్టిపోయింది అంటూ అనగానే ఇంతలో అప్పుడే కార్తీక్ దీప అయితే వస్తారు. ఆ లెటర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అత్త ఇలాంటి పని చెయ్యదు, ఇదంతా జోష్న పని అయి ఉంటుంది అంటూ కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. మరొక వైపు పారిజాతం కూడా ఇదంతా ఈ జోష్నయే చేసుంటుంది, నేనేదో మాట వరుసకి సుమిత్ర లేకుండా పోవాలి, లేకపోతే రిపోర్ట్స్ రాకుండా ఉండాలి అన్నాను కదా, ఇది రెండో ప్లాన్ అమలు చేసినట్టుంది, నిజాలు గనక బయటపడితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటూ పారిజాతం కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే జోష్న గురించి అయితే అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే
ఇంతలో పారిజాతం అయితే తను ఏదో ఫ్రెండ్ని కలిసి వస్తానని బయటికి వెళ్ళింది అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక కార్తీకకైతే అనుమానం వస్తుంది. మావయ్య అసలు అత్త ఇలా వెళ్ళిపోతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే తనకి లేచి నడిచే ఓపిక కూడా లేదు. అలాంటి అత్త ఇంటికి దూరంగా వెళ్ళాలి అంటే కనీసం బయటికి వెళ్ళే ఓపికైనా ఉండాలి కదా. తను ఇక్కడి నుంచి కిందకి దిగే ఓపికే లేదు. అలాంటప్పుడు బయటికి ఎలా వెళ్తుంది? నాకు అనుమానంగా ఉంది అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. నా అనుమానం కూడా అదే కార్తీక్. తనకు అసలు ఇక్కడికిక్కడ నడిచే ఓపిక లేనప్పుడు తనంతట తాను మనకి దూరంగా ఎలా వెళ్ళిపోతుంది? నాకు ఎందుకో అనుమానంగా ఉంది అంటూ దశరథ కూడా చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇదంతా జరిగిన తర్వాత జ్యోష్ణ అయితే నార్మల్గా ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పారిజాతం అయితే జ్యోష్ణకి జరిగింది చెప్పడంతో, అవునా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది గ్రాని అంటూ అడుగుతూ ఉండగా, నువ్వు నా ముందు కూడా నటించకే. అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక అన్నట్టు నీ గురించి నాకు తెలీదా? నువ్వే ఇదంతా చేసుంటావని అర్థమైంది. నేనేదో అన్నాను కదా, ఆ మాట పట్టుకుని ఈరోజు ఇలా చేసావని తెలుసుకున్నానులే. కానీ సుమిత్రని ఏం చేసావే? చంపేశావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నీకు నన్ను అనుమానించడం తప్ప వేరే పనేమి లేదా? నేనేం చేస్తానమ్మని, నేనేమి చెయ్యలేదు అంటూ చెప్తూ ఉంటుంది జ్యోష్ణ. సాయంత్రం అవ్వంగానే జ్యోష్ణ అయితే మళ్ళీ సుమిత్ర దగ్గరికి వెళ్ళడానికి వెళ్తూ ఉండగా, ఇంతలో అప్పుడే దశరథ అయితే జ్యోష్ణని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇంతలో జ్యోష్ణ అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సుమిత్ర అయితే స్పృహలోకి వస్తుంది. ఏంటి జ్యోష్ణ, ఏంటి నేను ఎక్కడున్నాను అంటూ అడుగుతూ ఉండగా, నువ్వు షేప్ అయిన ప్లేస్లోనే ఉన్నావు మమ్మీ. నీ కారణంగా అందరి చేత మాటలు నేను పడవలసి వస్తుంది. అందుకనే నిన్ను ఎక్కడికి తీసుకువచ్చాను అంటూ అనగానే, ఏం మాట్లాడుతున్నావు జ్యోష్ణ? నీది నాది బ్లడ్ శాంపిల్ మ్యాచ్ కాకపోవడం ఏంటి? నాకు ఆపరేషన్ జరగకపోవడం ఏంటి అంటూ సుమిత్ర అడుగుతూ ఉండగా, ఎలా మ్యాచ్ అవుతాయి? నేను నీ కన్న కూతుర్ని అయితే కదా. నేను నీ కన్న కూతుర్ని కాదు. నువ్వెలాగో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేవు కాబట్టి ఆఖరి నిమిషంలో అయినా నీకు నిజం తెలియాలని ఇదంతా చెప్తున్నాను. నువ్వు నా కన్న తల్లివి కాదు. నేను దాసు కూతుర్ని. మా గ్రాని నేను మహారాణిలా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది. నీ కన్న కూతురు ఎవరో తెలుసా? దీప అంటూ నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది జ్యోష్ణ. ఇంతలో జ్యోష్ణని ఫాలో అవుతూ వచ్చి ఈ నిజాలన్నీ తెలుసుకుంటాడు దశరథ అయితే. ఇంతలో జ్యోష్ణ అయితే సుమిత్రతో చెప్తూ ఉంటుంది, నీకు ట్రీట్మెంట్ జరగకపోతే మహా అయితే నువ్వు ఒక వారం రోజులు బ్రతుకుతావు. నీ అంతట నువ్వే చనిపోతావు. కాబట్టి నా చేతికి మట్టంటదు. ఎందుకంటే ఎంతన్నా పెంచావు కదా, ఏదో కాస్త ఆ జాలితో నేను చంపకుండా వదిలేస్తున్నాను అంటూ జ్యోష్ణ అనేసరికి అప్పుడే దశరథ అయితే కోపంగా జ్యోష్ణ అని అరుస్తాడు. అప్పుడే సుమిత్ర అయితే చూసి, ఏమండి చూసారా, మన కన్న కూతురు దీపంట. ఇన్ని రోజులు ఈ నిజాన్ని తెలుసుకోలేక ఈ రాక్షసిని మనం అల్లారు ముద్దుగా పెంచాము. దీనికి ఆ విశ్వాసం కూడా లేకుండా నన్ను చంపాలని చూస్తుంది అంటూ సుమిత్ర అయితే దశరథతో చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు సుమిత్ర, జ్యోష్ణ మీద ఎప్పుడూ అనుమానం వచ్చింది. ఇంత రాక్షసిలా ప్రవర్తిస్తుంది అంటేనే మన కూతురు కాదని అనుమానం వచ్చింది. రిపోర్ట్స్ తేడా వచ్చినప్పుడే నాకు మొత్తం అంతా అర్థమైంది. అందుకని అప్పటి నుంచి జ్యోష్ణని కనిపెడుతూనే ఉన్నాను. పాపం నువ్వు లెటర్ రాసి వెళ్ళిపోయావంటే నమ్మేస్తాను అనుకుంది. కానీ నాకు ఇంకా తన మీద అనుమానం బలపడిందని తెలుసుకోలేకపోయింది. జ్యోష్ణ, నువ్వు తప్పించుకోలేవు అంటూ దశరథ అయితే జ్యోష్ణకి వార్నింగ్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.